పండక్కి ఊరెళ్తున్నారా? జాగ్రత్త మరి. ఇంట్లో విలువైన వస్తువులుంటే మరీ జాగ్రత్త అంటున్నారు పోలీసులు. సంక్రాంతి సెలవులు రావడంతో ప్రయాణాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయం దొంగలకు అదును అంటున్నారు పోలీసులు. ఎవరూ లేని టైంలోనే దొంగతనాలు జరుగుతాయంటున్నారు. ఇలా ఊళ్లకు వెళ్లేటప్పుడు ట్రావెలింగ్ కు సంబంధించి ఎలాంటి పోస్టులు సోషల్ మీడియాలో షేర్ చేయొద్దు అంటున్నారు. దొంగలు ఎప్పుడూ గమనిస్తూ ఉంటారని హెచ్చరించారు. సంక్రాంతి సందర్భంగా ఊరు వెళ్తుంటే ఇంట్లో విలువైన వస్తువులు, ఆభరణాలు ఖచ్చితంగా లాకర్లో భద్రపరుచుకొని వెళ్లాలంటున్నారు. గతంలో దొంగతనం జరిగిన ప్రదేశాలను ఐడెంటిఫై చేశామన్నారు హైదరాబాద్ సిపి సజ్జనార్. సిటీలోని పోలీసులందరితో సమావేశం నిర్వహించామన్నారు. హైదరాబాద్ లో పండుగ సమయాల్లో జరిగిన దొంగతనాలు జరిగిన ప్రాంతాలను హాట్ స్పాట్ గా గుర్తించామన్నారు. బస్టాండ్లో, రైల్వే స్టేషన్లో, హోటల్స్ లో ప్రత్యేకంగా తనిఖీలు చేస్తూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామన్నారు సజ్జనార్. చాలామంది వాళ్ళు సొంత ఊరికి వెళ్తుంటారు. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్కి, కర్ణాటకకి, మహారాష్ట్రకి, తమిళనాడుకి, కేరళకి, అట్లానే ఒరిస్సాకి చాలా చోట్ల కూడా వెళ్తుంటారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో జరిగిన నేరాలు ఏమున్నావు అవి కూడా విశ్లేషించి నిన్నే మన ఆఫీసర్స్ అందరితో కూడా మనము మాట్లాడడం జరిగింది. అందరితో కూడా వీడియో కాన్ఫరెన్స్ చేయడం జరిగింది. సో మనము ఈ టైంలో మనం రెగ్యులర్ బీట్స్ నడుస్తూనే ఉంటాం. స్పెషల్ బీట్స్ కూడా మనం వేయడం జరిగింది. ఎక్కడెక్కడ హాట్ స్పాట్స్ ఉన్నావు, లాస్ట్ టైం ఎక్కడెక్కడ క్రైమ్ జరిగింది, ఎక్కడెక్కడి నుంచి వచ్చే అవకాశం ఉంది, ముఖ్యంగా మన బస్ స్టేషన్స్ కావచ్చు, రైల్వే స్టేషన్స్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, లాడ్జెస్ కావచ్చు, అవి చెక్ చేస్తూ మనము ఈ యొక్క సంక్రాంతి టైంలో మనము మా ఒక ప్రివెంటివ్ మెజర్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అట్లానే ప్రజలు కూడా వాళ్ళ దగ్గర ఉన్న బంగారం కావచ్చు, వాల్యుబుల్ వస్తువులు కావచ్చు, ఊళ్లకు వెళ్లేటప్పుడు స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇస్తే ఆయా ఏరియాల్లో పెట్రోలింగ్ నిఘా పెంచుతామన్నారు. దీనిపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. సంక్రాంతికి ఊరెళ్తున్నారా? బీ కేర్ఫుల్. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా కూడా సంక్రాంతికి నగరవాసులందరూ నగరాన్ని వదిలి వెళ్ళిపోవడం, తర్వాత దోపిడీ దొంగలు రెచ్చిపోయి ఆ ఖాళీగా ఉన్న ఇళ్లలో కూడా దొంగతనం చేసి కూడా చాలా మటుకి కూడా నష్టం కలిగించడం మనం చూస్తూ ఉన్నాం. సో దీనిపైన అసలు పోలీసులు ఏం చెప్తున్నారు, అసలు నగరం వదిలి సంక్రాంతికి ఊళ్ళకి వెళ్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అనేది పోలీసులు ఏం చెప్తున్నారు వారి మాటలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఏసీపీ హరీష్ కుమార్ గారు ఉన్నారు. మరిన్ని వివరాలు వారి ద్వారా తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇలా పండుగలకి ఊరికి వెళ్తున్నప్పుడు చాలామంది కూడా బాధ్యతారహితంగా కూడా వాళ్ళు జాగ్రత్తలు తీసుకోకుండా వెళ్ళిపోతుంటారు. క్రైమ్ జరిగిన తర్వాత డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది నిఘా పెట్టకుండా అని కూడా వాళ్ళు క్వశ్చన్స్ రేస్ చేస్తుంటారు. అసలు ఊరు వెళ్తున్నప్పుడు పండగకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? ముందు ఊళ్ళకి వెళ్ళడం కంపల్సరీ. పండగలు కానీ చాలామంది వెళ్తూనే ఉంటారు. కాకపోతే తర్వాత ఏమైనా దొంగతనం జరిగే కానీ వాళ్ళు అనుకోనిది జరిగే కానీ బాధపడడం కంటే ముందే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. వాళ్ళకి ఏమైనా వాల్యుబుల్స్ ఉంటే అవి లాకర్లో కానీ ఇట్లాంటి వాటిలో ఇప్పుడు ఇవాళ రేపు చాలామందికి అవైలబుల్ ఉన్నాయి లాకర్లో పెట్టుకొని కనుకపోతే ముందు సేఫ్గా ఉంటాయి. ఎందుకంటే జర్నీలో కూడా ఒక్కోసారి నగలు ఇవి పోయే అవకాశం ఉంటుంది. వాళ్ళ డబ్బు కానీ లాకర్లు ఏమన్నా ఇంపార్టెంట్ వాల్యుబుల్స్ ఏమన్నా కానీ లాకర్లో పెట్టుకుంటే బాగుంటుంది. అట్ ద సేమ్ టైం మాకు కనుక ఇన్ఫర్మేషన్ ఇస్తే, కాచిగూడలో కానీ అంబర్పేటలో కానీ ఇన్ఫర్మేషన్ ముందు మేము పోతున్నాము ఇట్లా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ ఏరియాలో కొంచెం పెట్రోలింగ్ కూడా చేసే అవకాశం ఉంటుంది. మేము పెట్రోలింగ్ పోయినప్పుడు రెగ్యులర్గా 24 hours పెట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది హైదరాబాద్ సిటీ పోలీసులో. సో ఈ టైంలో వాళ్ళు ఆ ఇంటి దగ్గరికి పోయి అక్కడ ఎవరన్నా అనుమానాస్పదంగా తిరిగినా, లేకపోతే అక్కడ సీసీటీవీలు మేము కూడా సీసీటీవీ కెమెరాలు ఇట్లాంటివి మేము చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుంది. అంటే సార్ ఇప్పుడు సీసీ కెమెరాల ప్రస్తావన వచ్చింది. సో నార్మల్గా మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ మంది సీసీ కెమెరాలు యూజ్ చేయడం, అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎలా ఉంటుందంటే సీసీ కెమెరాలు అనేటివి రిచ్ వాళ్ళ దగ్గరే ఉంటాయి, అంత మనం అఫోర్డ్ చేయలేమని కూడా ఒక అపోహ ఉంది. అయితే రీసెంట్గా వచ్చిన టెక్నాలజీలో తక్కువ ధరలో కూడా సీసీ కెమెరాలు దొరుకుతున్నాయి అంటున్నారు. సో అవి ఎలా ఏం చేయాలంటారు? నిజమే. ఒకప్పుడు సీసీటీవీలు అంటే సీసీ కెమెరాలు ఇట్లాంటివి అంటే చాలా కాస్ట్లీ ఉండేది. 40,000 50,000 కూడా పెట్టి తీసుకునేవాళ్ళు. అవి ఎవరైతే షాప్స్ ఉన్నాయో అట్లాంటి వాళ్ళు తీసుకునేవాళ్ళు. ఇప్పుడు అందరికీ చేరువైపోయాయి సీసీ కెమెరాలు ఇట్లాంటివన్నీ. మీరు చూస్తే 10,000లో కూడా మీరు సెక్యూర్ చేసుకుంటే 3-4 కెమెరాలు ఈజీగా వచ్చేస్తున్నాయి. ఆ వీధిలో ఉన్న వాళ్ళు ఆల్రెడీ చాలా రోజుల నుంచి మేము ప్రజల్ని చెప్తూనే ఉన్నాం. మేము ఈ సీసీటీవీలు దీనికే కాకుండా దేనికన్నా మంచిదే పెట్టుకోవడం వల్ల మీకు క్రైమ్ రేట్ తగ్గుతుంది. ఇంకోటి ఏదైనా పోయినప్పుడు కానీ ఇంకా మీకు అవసరం ఉన్నప్పుడు కూడా మీరు చూసుకోవడానికి వీలవుతుంది, ఏం జరిగింది ఏంటనేది సిచ్యువేషన్ చూసుకోవడానికి వీలవుతుంది. ఎస్పెషల్లీ ఇట్లా ఊళ్ళకి పోయేటప్పుడు కనుక మీ సీసీటీవీ కెమెరాలు కనుక మీరు పెట్టుకున్నట్లయితే ఇప్పుడు చాలా అవైలబుల్ ఉన్నాయి. ఒకప్పుడు దొరికేవి కావు, ఇప్పుడు మన దగ్గరలో కూడా దొరుకుతున్నాయి, ప్రతి ఏరియాలో దొరుకుతున్నాయి, ఇప్పుడు తక్కువలో కూడా దొరుకుతున్నాయి. ఒకళ్ళిద్దరు కనుక కలిసి కనుక పెట్టుకుంటే మీకు 5-10 వేలల్లో అయిపోతుంది.
మీకు సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ కనుక అనుకోనిది దొంగతనాలు కానీ ఇంకేదన్నా కానీ జరిగినప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళని పట్టుకొని మీ గోల్డ్ కానీ ఏమైనా ఉంటే వెంటనే రికవరీగా అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మీకు చాలా పనులు ఉంటాయి, మీ ఆఫీస్ పనులు ప్లస్ మీరు ఊళ్ళోకి వెళ్ళే పనులు, మీ ఇంకా చాలా పిల్లలు చూసుకునే పనులు ఉంటాయి. దొంగలకి వేరే పనే ఉండదు అది తప్ప. సో వాళ్ళు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తుంటారు. మీరు బ్లాగ్స్ కానీ మీరు పెట్టే మెసేజ్లు కానీ ఇట్లాంటివి వాళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తుంటారని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అట్లా జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి ఇంతకుముందు. అట్లా దయచేసి అట్లా చెప్పుకోకుండా వచ్చాక పెట్టుకోండి. ఇంత బాగా ఎంజాయ్ చేసామని చెప్పి వచ్చాక పెట్టుకోండి. పోయే ముందు మాత్రం ఒక పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మిగతా వాళ్ళకి కాకుండా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఏమైనా వాల్యుబుల్స్ ఉంటే చెప్తే మేము పెట్రోలింగ్ అయితే చేస్తాం. వీలైతే మాకు కూడా ఇస్తే మేము కూడా వాటిని ఖచ్చితంగా చెక్ చేస్తాం. వాళ్ళని పిలిచి కూడా మాట్లాడతాం. వాళ్ళకు కూడా కొంచెం భయం ఉంటుంది. వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇవి తీసుకుంటే అట్లా కూడా చేస్తే మంచిది. వితౌట్ చెకింగ్ ఎవరిని పెట్టుకోవద్దు. సెక్యూరిటీగా కానీ ఇంట్లో పనులకు కూడా పెట్టుకోకూడదు. ఈవెన్ రెంట్కి వచ్చే వాళ్ళు కూడా పక్కింటి వాళ్ళు వీళ్ళు ఎవరైనా ఉంటారో వాళ్ళది కూడా ఆల్రెడీ ఇంతకుముందు హైదరాబాద్ సిటీ పోలీసులో ప్రొఫార్మాస్ ఉండేవి. చాలామంది మేము ఎందుకు ఇవ్వాలి అని చెప్పి ఇవ్వట్లేదు పోలీసులకి. ఒక ప్రొఫార్మా ఉంది, వాళ్ళ ఎవరైతే రెంట్కున్నారో వాళ్ళ ఆధార్ కార్డులతో సహా తీసి పెట్టుకోమని చెప్పి ఇంతకుముందు నుంచే చాలా ఏళ్ల నుంచే 10-15 ఏళ్ల నుంచే పోలీసులు చెప్పడం జరిగింది. అది కూడా ఫాలో అయితే సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది. ఖచ్చితంగా ఈ సంక్రాంతికి ఇంటికి వెళ్తున్నప్పుడు అయితే ఖచ్చితంగా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. అటు సీసీ కెమెరాలు అమర్చుకోవడం, అదేవిధంగా ఒకవేళ ఎక్కువ మోతాదులో డబ్బు ఉండడం లేకపోతే బంగారం ఉంటే ఖచ్చితంగా లాకర్లో పెట్టాలంటూ కూడా చెప్తున్నారు. మరి అయితే ఖచ్చితంగా స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో మీరు ఇన్ఫార్మ్ చేసి వెళ్తే ఆ రోజు అంటే మీరు ఎన్ని రోజులైతే లీవ్లో ఉంటారో అన్ని రోజుల వరకు కూడా ఆ స్థానాల్లో కూడా ప్రత్యేకంగా పెట్రోలింగ్ పెంచుతామంటూ కూడా అటు పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రశాంత్ అక్రమ్, బిగ్ టీవీ, హైదరాబాద్.